శిష్య, ఈ విధముగా పరిపూర్ణ బోధను విచారించి ఆ పరిపూర్ణ బోధలో ఉన్న ధర్మములను చక్కగా తెలుసుకొనగలిగిన బుద్ధిశాలి పరులను నిందించడము గాని స్తుతించడము గాని ఏదియు పెట్టుకొనక ఉండును. ఒక సమయములో ఇతరులు తను నిందించినను గౌరవించినను ఏదానికి మనసు ఇవ్వక మౌనంతో ఉండిపోవును. తనను పెద్దగా గొప్పగా శ్లాఘించుచుండినను ఆ పొగడ్త మాటలను చెవియొగ్గి వినక ఉండును. వీధులలో ఇతరులు పోట్లాడుకొనుచు ఒకరితో ఒకరు వాదించుకొనుచు పరుషవాక్యములచే నిందించుకుని వారిని చూచి అవునని గాని కాదని గాని నీవారనియు నావారనియు ఏదియు తెలుపక తనకు తానుగానే ఉండును. ఏ మాటలు లేక ఏ దానిని పట్టించుకొనక చలనము లేని నిశ్చల స్థితిలో ఉండిపోవును. ధ్వని మొదలగు తన్మాత్రలు కనుగొనగా లేశమైన గాన్పించని చోటును బట్టబయలుగా గని ధ్వని ముఖ తన్మాత్రలున్న దాన్నే ఎరుకగను గని ఈ రెంట్లో దేన్ని ఎరుగకను ఉనికి గలిగిన ఎట్టి గనుని సన్నుతి జేయ జనులకు శక్యమంచనరాదు వినరాదు దాన్నే ఎరుగకను కని ఈ రెంట్లో దేన్ని ఎరుగకను. శిష్య, శబ్ద స్పర్శ రూప రసగంధాదులైన పంచతన్మాత్రలు లేశమైన ఎచ్చట అగుపడకయున్నవో అది ఏ అచల పరిపూర్ణమని నిర్ణయించుకును. శబ్ద స్పర్శ రూప రసగంధాదులైన పంచతన్మాత్రలు ఎచ్చట అగుపడుచున్నవో దానినే ఎరుకని భావింపుము. ఇట్లు పంచతన్మాత్రల ఎచ్చట ఉన్నవో ఎచ్చట లేవో సూక్ష్మబుద్ధితో పరిశీలించినప్పుడు పరిపూర్ణములో పంచతన్మాత్రలు లేనందువలన అచ్చట సృష్టి ప్రేరణ లేక ఎరుక గాని ఎరుక చేసే ప్రపంచము గాని కనబడక ఉండును. పంచతన్మాత్రలు ఎచ్చట ఉన్నవో అచ్చట సృష్టి ప్రేరేపణ జరుగుచూ అచ్చట ఎరుక ప్రపంచము కనబడుచుండును. సృష్టికాధారమైనది పంచతన్మాత్రలు కలిగినది ఎరుక అనియు, సృష్టికతీతమైనది పంచతన్మాత్రలు లేనిది పరిపూర్ణమనియు తెలుసుకొని ఆ తెలుసుకొనిన ఎరుకను విడిచిపెట్టి ఇది ఉన్నది ఇది లేదనే గుర్తులు ఏ మహాత్ముని దగ్గర లేకపోతున్నవో అట్టి గనుని శ్లాఘించుటకు నరులకు శక్యముగాక ఉండును. బోధ దృఢీకరణం 11వ అధ్యాయం సమాప్తము. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. బోధ పఠన లక్షణము 12వ అధ్యాయము. నా మాట లెస్స వినుమా సామాన్యంబనుచు చూడ జనదీ బోధన్ ప్రేమాతిశయమునంగని వేమారిది గురుని నోట వినవలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి నామరూప క్రియ నటనలు గలిగిన దేమి వస్తువో దాన్ని ఎటు నిల్వ నివ్వాకు వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి. శిష్య, నేను తెలుపు మాటల యందు నమ్మకము కలిగి శ్రద్ధగా వినుచుండవలేను. ఈ మాటలు సామాన్య మాటలని ఇతరులు బోధించే బోధ వంటిదని తలంచబోకుము. ఈ బోధను ఎంతో ఇష్టంతో దీని యందు అభిలాష కలిగి అతి శ్రద్ధతో శ్రీ సద్గురుస్వామి నోట నుండి ఏమారక వినుచుండవలేను, లేదా అట్టి గ్రంథములనైనా పట్టుదలతో చదువుతుండవలేను. అప్పుడే ఈ అచల బోధ యొక్క ప్రయోజనము నీకు తెలియబడి సత్యాసత్యములు గోచరపడగలవు. ఆ పైన ఈ బోధ ప్రత్యేకతను తెలుసుకొని నామరూపాదులుగా కనబడుచు అనేక నటనలతో
ఏ ఎరుక కనబడుచున్నదో ఆ ఎరుకను ఏమాత్రము నీ దగ్గర నిలవకుండా చేసుకునుము. నే మొదట నిన్ను గనుగొని ఏ ముక్కలు నీదు చెవిలో ఇమిడిస్తినో నీవా ముక్కల మూడింటిని ఏమాత్రము మరువకుండా ఈ బోధనిస్తీ. అంతకే ఇంతగా బోధ చేస్తీ. ప్రేమతో చదువు ఇదే ఏ మారకెప్పుడు కామితార్థమునిచ్చుపో మీ ఇంటికి దీవించి బోధనిస్తీ. అంతకే ఇంతగా బోధ చేస్తీ. శిష్య, నీవు మొదట నా దగ్గరకు వచ్చి నన్ను శరణి కోరినప్పుడు నేను నీకు పరిపూర్ణం ఒకటి, లేనెరుక ఒకటి, ఆ లేని ఎరుకను విడిపించడం ఒకటి, ఈ 3 ముక్కలను ఆదిలోనే నీ చెవిలో పొడిచినట్లా 23వ కందార్థంలో తెలిపి ఉన్నాను. అది మొదలుకొని ఈ 3 వాక్యములు నీ బుద్ధిలో స్థిరపడుటగ్గాను నీ అజ్ఞానము తొలగుటగ్గాను ఎన్నో ఉపమానములు ఉపమేయములు తెలుపుతూ ఇంతగా వివరించి దృఢపరిచి ఉంటిని. ఈ దృఢపరిచిన అచల బోధను నీ మనస్సునందు నిలుపుకొని ఏమారక సదా స్మరించుకొనుచు మరువక ఉంటివేని నన్ను నీవు ఆశ్రయించినందుకు జనన మరణ దుఃఖ ప్రవాహమును తేలికగా దాటగలిగి ఏ భ్రాంతులు ఏ శంకలు లేక నిర్భయముగా ఉండవలయునని దీవించుచు ఇక నీ ఇంటికి నీవు సుఖముగా సంతోషముగా పోవచ్చునని అనుజ్ఞను సంగుతున్నాను. అన్నము తిన్నను ఆకలి తిన్నగ నీరంబు ద్రావ తృష్ణయు రోగం బెన్నగ ఔషధ సేవను జన్న క్రియన్ ఎరుక నిల్వ జాలదోయన్న. ఈ బోధ నీ చెవులతో విన్నా కన్నులతో చూచి కడముట్ట చదివిన నిన్నెన్నటికీ ఎదుట నిలచుండి కనుగొన జాలదోయన్న. ఈ బోధ నీ చెవులతో విన్నా. శిష్య, ఈ గ్రంథమును మొదటి నుండి కడ వరకు చక్కగా చదువుచు ఈ బోధను పదే పదే నీ చెవులతో వినుచు ఇందులో ఉన్న సారాంశము నీ హృదయమునందు గట్టిగా నిలబడిన ఎడల అన్నము తినిన వానికి ఆకలి ఎట్లు తీరునో, నీళ్లు త్రాగిన వానికి దాహశాంతి ఎటుల కలుగునో, ఔషధము సేవించుట వలన రోగము ఎట్లు లేకపోవునో, అటులనే నీలో నేను నేను అనుచు ఏ అహంకారము ఎరుకతో కూడి ఉన్నదో ఆ అహంకారమును ఎరుక నీ దగ్గర ఉండక నీ ఎదుటను నిలబడక నీలో ఉన్నదనుటకు లేశమైన కనబడక మటుమాయమైపోవును. భయకంపాదులు కలిగించిన రజ్జువులో దోచిన సర్పభ్రాంతి రజ్జువును విమర్శించుట వలన ఆ భ్రాంతి తొలగిపోవును గాని అనేక మార్లు స్నానాదులు చేయుట వలన గాని అనేక మంది మంత్రకారులు చే విడువక మంత్రములు సలుపుచుండిన గాని ఆ సర్పభ్రాంతి తొలగదు. జనన మరణ ప్రవాహమునచును ఈ బోధ పట్టుడని సాధువులిచ్చిన నొల్లకుండి వారలు జనినపుడ బోధ మీద జనించి ప్రేమ వెలికెదరట్టి జన చేష్టలేమా ఎనితోచి నీకు నీ వినజెప్పవలసే నీవును ఈ బోధను వల్ల ననకు దొరకదు మళ్ళీ జనించి ప్రేమ బెదకెదరట్టి జన చేష్టలేమా. శిష్య, జనన మరణ ప్రవాహమును అణచును ఈ బోధ. శిష్య, బ్రహ్మ విద్య అనే పేరుతో ఉన్న విద్యలలో పరిపూర్ణ విద్యకు సమానమైన విద్య లేదు. తత్వబోధములనడి పేరుతో ఉన్న బోధలన్నిటిలో ఈ పరిపూర్ణ బోధకు సాటి అయినది మరి ఒకటి లేక ఉండును. అట్టిదైనా పరిపూర్ణ బోధ జనన మరణ ప్రవాహం నుండి దరిచేర్చి
జనన మరణ రహితమైన స్థానమును తెలియపరచి సర్వ సంశయములను నివర్తింపజేసి శాంతిని చేకూర్చున్నది. ఈ పరిపూర్ణ బోధ ఒక్కటే అగుట వలన ఇట్టి బోధను మహులైన అచల గురువులు మన వద్దకు వచ్చి ఈ అచల బోధన మీరు పొందమని సర్వదుఃఖముల నుండి బయటపడగలరని ఎంతగానో తెలియపరిచినను మూర్ఖత్వముతో ఆ మాటలు చెవిలో పడక ఆ అవకాశము కాలదన్నుకొని కొంతకాలము నిరర్థక జనులై ఉండుచు మరొక సమయములో ఆ బోధ మీద ఇష్టము కలిగి ఆనాడు కావలయునని దేశదేశములు తిరుగుచు నేల మీద పడి తలకొట్టుకొనుచు ఆ బోధ కొరకు ఎంత పరితపించినను ఆ నిజము తెలిపే మహాత్ములు కనబడక ఉందురు. తనకు తానుగా వచ్చి ఈ బోధను సంప్రాప్తం చేసుకొనుమని తెలిపినను మూఢత్వముతో ఆ అవకాశం పోగొట్టుకుని తరువాత ఆరాటపడుట కంటే ఆ సమయం కలిసి వచ్చినప్పుడే తగువైన ప్రయత్నము చేసి ఈ బోధను తెలుసుకోవలేనని నేను నీకు గట్టిగా తెలుపుతున్నాను. ఇట్టి బోధను నీవు నిరాకరించక శ్రద్ధతో వినుచుంటివేని మళ్ళీ ఈ భూమి మీద పుట్టుక ఉందువు. ఈ భూమి మీద పుట్టకయుందువు. పరిపూర్ణ బోధే పరమ పవిత్రమైనది. ఈ బోధకు సాటి ఏ బోధ లేదు లేదు లేదు. మరుపుకు తన్మాత్రలు గల వెరుకకు తన్మాత్రలున్న నీ రెండొకటే. పరిపూర్ణములకు లేవవి పరిపూర్ణము ఎరుకగాదు మరుపుగాదోయి. వెతికిన దీని సరిది లేదోయి. పరిపూర్ణ మెరుకాల పరిశోధించి ఈ గ్రంథము రచించి నీకిస్తి. మరువక చదువెరుక మరుపుగాదోయి. వెతకిన దీని సరిది లేదోయి. శిష్య, ఈ ఎరుకకు తన్మాత్రలు ఉండుట వలన ఈ ఎరుకే సృష్టి స్థితి వినాశనములకు కారణమయ్యున్నది. ఈ ఎరుకకు తన్మాత్రలు లేకయున్న ఎడల సృష్టి అన్నది జరగకయుండును. ఈ ఎరుకకు తన్మాత్రలు ఎరుకలోనూ ఉన్నవి,